ఆత్మబంధు నమో నమః. జీవన మాధుర్యంలో ఈరోజు ఏది విషయం తెలుసుకుందామంటే, ఆలోచన, కోరికలు మరియు ప్రేమ కలగలిస్తే తిరుగులేని ఆకర్షణ సిద్ధాంతాన్ని సృష్టిస్తాయి. ఈ ప్రపంచమే ఒక అర్థము. ఆకర్షణ సిద్ధాంతము అనేది మీ శక్తివంతమైన ఆలోచనలని మీకు ప్రతిబింబిస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం శక్తివంతంగా ముందుకు వెళ్ళి అన్ని పరిస్థితుల్ని, ప్రజలను, సందర్భాలను కదిలించి మీరు కోరుకున్నవి మీకు దొరికేలా చేస్తుంది. విజయం అనేది లోపల నుంచే వస్తుంది, కానీ బయట నుంచి కాదు. ఏవైనా కోరికలు హృదయాంతరాలలో జనించినవైతే అవి నిర్మలంగాను ఎంతో బలమైనవిగాను ఉంటే వాటికి ఎంతో గొప్ప అయస్కాంత శక్తి ఉంటుంది. మన మెదడు విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ శక్తి ప్రతి రాత్రి ప్రకృతిలో పయనించి తిరిగి ఉదయం జాగృతమైన మన మెదడులోకి పయనించి తిరిగి కాస్మిక్ తరంగాలతో ఎంతో బలోపేతమై ఈ ప్రక్రియ వలన మన కోరికలు సాకారం అవుతున్నాయి. ఇది నిత్యము, ఇది సత్యము. కనుక నీ విషయంలో కూడా నీ కోరికలు నెరవేరుతాయి తప్పకుండా. ఎంత తప్పకుండా అంటే, ప్రతిరోజు ఉదయించే సూర్యునిలా, ప్రతి ఏడు వచ్చే వసంతకాలంలా నీకంటూ కళ్ళలుంటే అవి తప్పక నెరవేరుతాయి. కళ్ళకు కనపడేదంతా ఆధ్యాత్మిక తత్వంలోనే ఇంకా వస్తుంది, కానీ బాహ్యంగా కాదు. దానికి నాశనం అనేది ఉండదు. అది ఎల్లప్పుడూ మీ వెంట ఉంటూ దానిపైన మీరు ఉంచిన నమ్మకానికి, మీ కోరికలకు స్పందిస్తూ ఉంటుంది. కాబట్టి విజయం ఎలాంటి ప్రతిఫలాన్ని కోరుతూ ముందుకు వేసే ప్రతి అడుగులోనూ మీరే లాభాన్ని పొందుతారు. కనుక దీన్ని గమనిస్తూ గ్రహిస్తూ ముందుకు స్పందిస్తూ చక్కగా పాజిటివ్గా ఎలా వెళ్దామనేది తెలుసుకుందాము. జై గురుదేవ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. శుభం భూయాత్.